అంతలోపే తెల్లారిందా? అంతలోపే ఫోటో తీసుకున్నా మాయదారి కళ్ళ చూడు ఇప్పుడు ఉందో. నా కొడుకు లేచారో లేదో. రే పెద్దోడా, రే పెద్దోడా, ఇంకా లేవలేదా? రే చిన్నోడా, రే చిన్నోడా, వీడుకులు లేవలేదా? రే డిప్పం, రే డిప్పం, రే డిప్పం. ఈ ముసలి ఏం పని లేదు. ముసలి పనుకో, మమ్మల్ని పనుకోని. ఏంద్రా ఇప్పుడు దాకా అనుకున్నావు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలి? పిల్లలు పాలు తాగుతారు, పాలు పితుకుపో. అమ్మగారండి, ఏంటిదిరా? నాకు ఒక చిన్న డౌట్. ఏంటిది? అయ్యగారు రేపు ఎంతకాలం అవుతుంది? అయ్యగారా ఎప్పుడు పోయాలి? నీకెందుకురా? సమయం 8 అవుతుంది. వీళ్ళు ఇంకా లేచారో లేదో. రే పెద్దోడా, రే పెద్దోడా, అమ్మా నువ్వైనా లేపమ్మా. 2 చుక్కలు కాఫీ నా ముఖాన్న కొట్టమ్మా. మీరు వెళ్ళండి అత్తయ్య, నేను తీసుకొని వస్తాను. ఏమండి ఏమండి ఏమండి, మీ అమ్మ పొద్దుగానే నన్ను 8 గంటలకి లేపింది. ఎందుకు? కాఫీకి పెట్టియాలంట. కాఫీయే కదా, వెళ్ళి పెట్టియచ్చు కదా. మీకేంది? రాత్రి అంతా తాగి వచ్చి పడుకున్నారు. మేము రాత్రి అంతా పని చేసుకొని పడుకున్నాం. ఏంటి తాగాను? అసలు మందంటే ఏంటిదో తెలియదు. మీరే తాగారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏంటి పొద్దున బస్తీ వేసావా? నా కొడుకే. ఏమండి ఏమండి ఏమండి, ఏంది? మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద గొడవ అవుతుంది. అయితే రోజు మన పండగ చికెన్ తెప్పి మంచి క్రిస్మస్ లకి జరుపుకున్నాం. బామ్మ బాయ్, నాన్న బాయ్. రే పిల్లలు ఎక్కడ వెళ్తున్నారా? బడికా? సరే కానీ నీకు డబ్బులు ఇస్తాను, బొమ్మలు కొనుక్కోండి. నీకో రూపాయి, నీకో రూపాయి. వస్తే లేదా తీసుకో. అమ్మ నాన్న వాళ్ళైతే నువ్వు తొందరగా పైకి అయితే మాకు ఆస్తి మొత్తం మాకు వస్తాను ఎదురుస్తాను. రే నేను ఇంత ప్రేమ చూసుకుంటే ఆరోగ్యం చాలా రే పిల్లలు ఎక్కడికెళ్తున్నారా? ఆఫీస్ కా? మిమ్మల్ని ఇంత పెద్ద చేశాను, జాబ్ వచ్చింది, పెళ్లి చేశాను, కనీసం అమ్మ చాయ్ తాగిందా, టిఫిన్ చేసిందా అడిగారా? మా అమ్మకి ఇంకా కాఫీ ఇవ్వలేదా? నేను తెస్తున్నాను, మీరే పిలిచారు. వెళ్ళి తేపో. మా అమ్మకి ఇంకా టిఫిన్ ఇవ్వలేదా? నేను తెస్తున్నా, మీరే పిలిచారు. నువ్వు రేపు ఇదిగోండి అత్తయ్య. ఇదేమో అరే తిప్ప అమ్మగారండి. పక్కింటి వాళ్ళదంటే ఏం కూర అంట? అయ్యో ఆ కూరలు అవుతుంది అమ్మగారు. మనం ఏమైనా మేకల? మా కూరలు తోటకూరలు తినడానికి పోయి 2 కేజీల చికెన్ తీసుకొని రాకు.
అమ్మగారు ఎక్కిపోతున్నావు మార్కెట్కి ఎందుకు? చిన్నమ్మగారు చికెన్ తెమ్మన్నారు. చికెన్ చీప్ గా ఇదిగా డబ్బులు తీసుకెళ్ళి మంచిగా 3 కేజీలు మటన్ తెపో. చిన్నమ్మగారు చికెన్, పెద్దమ్మగారు మటన్. ఇవాళ మన పండుగ. ఈరోజు మనకు పండుగ. సమయం 2 అవుతుంది. ఈ మాయదారి కొడలు ఇంకా అన్నం పెట్టలేదేంటి? ఒకసారి పెద్ద కొడలా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. అబ్బో చిన్న కొడలా నాది పెళ్లి కూతురు. అబ్బో వీళ్ళు మళ్ళా సీరియల్ పడ్డారులే. ఈరోజు కూడా వస్తలే. రే డిపామ్, రే డిపామ్. అమ్మగారు అమ్మగారు ఈ మాయదారి కోడలు మనకు అన్నం పెట్టరు కానీ ఇక డబ్బులు తీసుకెళ్ళి ఏమైనా తిందని దిపో. అమ్మ ఈ ముసల్దాన్ని నా మీద ఎంత ప్రేమ పెట్టుకోతుందో. ఓ లేదమ్మా లేదు లేదు లేదు. ఓ తిన తిన తిన. ఓ ఓ ఓ ఓ ఓ. ఏమైంది ఇంత లేట్ అయింది? ఆఫీస్లో లేట్ అయింది. ఆఫీసా పాడా? ఆఫీస్ అంటే ఎదురింటి సుబ్బరావు పక్కింటి పూజ తప్పు. అమ్మాయి అంతగా అవునా గారు మొన్న శ్రీకాంత్ గారు కూడా అంతే బోస్. ఏ అమ్మాయి లేదు. నేను మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే నేను వెళ్ళినా. ఆఫీస్ అంటారు యాక్సిడెంట్ అంటారు తెలుస్తానులే. రియల్గా మా యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్కి. తెలుస్తానులే అమ్మా. మళ్ళా తెల్లారిందా? ఇంకా లేవండి. రోజు నేనే లేపాలి మీకు. ఒరే టిప్పా, పెద్దయ్య గారు ఖర్చు చూసావా? ఒరే టిప్పా, పెద్దయ్య గారు ఖర్చు చూసావా? నాకేం తెలుసు అమ్మగారు. రెడీ బామ్. ఏంట్రా పక్కకి లేదు శబ్దాలు వస్తున్నాయి? మీ కొడుకు నేను నాకు తాగొస్తే నేను తీసుకొచ్చిన పరిచయం నాకు అందుకే వెతుకున్నారు. ఏదా పర్సి? అబ్బో చాలా డబ్బులు ఉన్నాయి. రే నీళ్ళ డబ్బులు తీసుకుంటా. ఈ పర్సు చిన్నయ్య గారు వాళ్ళు ఎట్లా దొరికిందని చెప్పు పో. అమ్మగారండి అమ్మగారు ఈ పర్సు చిన్నయ్య గారు ఇంట్లో దొరికింది. ఏమండి ఇలా డబ్బులు? అందులో చాలా ఉండాలి, నేను కొంచెమే తాగా. మరి ఏవి డబ్బులు? చాలా ఉండాలి. ఆగండి ఒరే టిప్పా, ఇందులో డబ్బు లేదురా. అమ్మగారండి చిన్నమ్మగారు ఇంట్లో దొరికింది. నాకేం తెలుసు? ఆగండి. ఒకసారి తోటి కాడ బయటికి రా. ఏంటి? మా 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 డబ్బులు తీసుకొని మీరు చికెన్ వండుకొని తినడం కాదు, మీరు సంపాదించుకొని మీరు వండుకొని తినండి. మేము దొంగలమ్మా? మీరు దొంగలే. మేము దొంగలం కాదు. మీరు మా డబ్బులు తీసుకొని మళ్ళీ దొంగలు కాదని చెప్తున్నారా? మీ హస్బెండ్ రాత్రి తాగొచ్చిందిగా. ఏయ్! ఏయ్! స్తోత్రం యేసయ్యా, మమ్మల్ని గడిచిన కాల్చని మోసం వేసుకుని నీ రెక్కల భద్రపరుచుకుంటూ ఉన్నాను యేసయ్యా. ఇప్పుడు ఆ వాక్యం చెప్పుకోవచ్చు అలాంటి వాక్యం మేము లేచిన ఆమేన్.
నన్ను దేశించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరములకు కరుణించువాడనై ఉన్నాను. తండ్రి తన సహోదరుని ద్వేషించేవాడు నరహత్య చేసినట్టే. ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం సార్. ఈరోజు ఆత్మీయ కృప చూపించారు బాబా, నీకే స్తోత్రాలు సార్. నా పాటలకు కృప చూపించారు బాబా, వాక్యంలో కృప చూపించారు బాబా. నీకే ఉన్నారు బాబా సార్. సహోదరుని ద్వేషించే వారు నరహత్య చేసినట్లు అంటున్నారు బాబా. ఇవి మా రౌండ్లో కూడా సాయం చేయమని ఏ సాయం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే మనం ఈరోజు పాటలు పాడింది అంటగా మనల్ని చెప్పి వాళ్ళ బుద్ధి చెప్తేనే మాట్లాడన్నాం. మమ్మీ ఏంటిదంటే తన సహోదరుని ద్వేషించేవాడు నరహత్య చేసినట్లే అంది మమ్మీ. మీకు పాటలు కూడా నేర్చుకున్నాం మమ్మీ. మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి మమ్మీ. మనం అందరం చర్చికి వెళ్తేనే మంచిది మమ్మీ. ఏమండి మనం కూడా చర్చికి వెళ్దాం. కొన్ని రోజుల తర్వాత కుటుంబం ఏ విధంగా మారుతుందో చూద్దాం. కూర్చో నాన్న, కూర్చో. చూసారా, అత్తయ్యకి బాధ్యతలు అన్ని తీసుకుంటారు వాళ్ళే. అవును, వాళ్ళు చర్చికి వెళ్ళి చాలా మారారు. మనం కూడా చర్చికి వెళ్దాం. రెడీ అమ్మగారండి. వీళ్ళేంద్ర ఇట్లా నటిస్తున్నారు. గొప్ప తీసేది ఆశ కోసమా? అవునమ్మగారు, ఒక టెస్ట్ లాగా పెట్టండి అమ్మగారు. సరే నేను ఒకటి చెప్తా. ఆస్తి అంతా నీ పేరు మీద రాసినట్టు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎట్లా అసలు నిజంగా చేస్తున్నారో నటిస్తున్నారో అని తెలుసుకుందాం. అవునమ్మగారు. రే పిల్లలు, కూర్చోండి. అదేం లేదురా, మన దగ్గర డిప్పంగాడు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి మన ఆస్తులు మొత్తం డిప్పంగాడి పేరు మీద రాద్దామని చూస్తున్నారా? ఇచ్చేనమ్మా, రాసేయండి. తనకు రావాలి, మన ఫ్యామిలీ నెంబర్ అయి ఉన్నాడు, తనకి రావాలి. మీరు నా పైన ఇంత ప్రేమ చూపిస్తే తట్టుకోలేను. మిమ్మల్ని ఇన్నాళ్ళు మీ కుటుంబం 2 కుటుంబాల మధ్య నేను గొడవ పెట్టాను. క్షమించండి నన్ను. నువ్వు మా క్షమాపణ చెప్తున్నావు ఏందమ్మా? సర్లే మీరు చెప్పి టిప్పంకి ఇచ్చేయమ్మా ఆస్తి. సర్లే మీరు చెప్పినట్టు రాసిద్దాంలే ఆస్తి మొత్తం. తీసుకోరా ఆస్తి, తీసుకోరా. నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తాయి కాబట్టి నీకు ఇస్తున్నారా? మీరు నా పైన ఇంత విశ్వాసం చూపిస్తారని నేను అనుకోలేదు అమ్మగారు. మీరు నా పైన విశ్వాసం చూపిస్తారని నేను అనుకోలేదు అమ్మగారు. ఎంతగానో తెచ్చిన అంతగానో ఏదేదో అనుకున్నా. ఏం కాదు, తీసుకోరా. సర్లే కానీ నూతన సంవత్సరం ఆదరణ టైం అవుతుంది, పదండి వెళ్దాం. సరే వెళ్దాం పని. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా,
సంఘాన్ని కూడా గుర్తు చేసుకొని తండ్రి ప్రభా సంఘాన్ని ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రతి బిడ్డని తండ్రి ఆర్థికంగా మెరుగుపరచండి తండ్రి ఒక్క మా తండ్రి నన్ను గుర్తు చేసుకో తండ్రి నా భర్తను గుర్తు చేసుకోండి తండ్రి తను తాగి ఇబ్బంది పడుచున్నాడు తండ్రి ప్రభా నా భర్తకు మారు మనసు కలిగేలా తండ్రి నా భర్తను ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభా తండ్రి తను తండ్రి రక్షణ నుంచి తొలగిపోకుండా చూడండి తండ్రి నా కుటుంబాన్ని కట్టుకునేలాగా తండ్రి ప్రభా తండ్రి నన్ను విడిపోకండి తండ్రి నన్ను ముట్టి స్వస్థపరిచి నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతును. ఒసే లత ఎక్కడ చచ్చావే? ఈ పూజ ఏంటో ఈ ఇల్లు ఏంటో ఎప్పుడు మాల్స్ షాపింగ్ అనుకుంటూ తిరుగుతూ ఉంటది. లత ఓ పని మళ్ళీ నన్ను ఎక్కడ తెచ్చావు? పిల్లల్ని లేపావా? మార్నింగ్ నుంచి ఒక కాఫీ టీ నా మొహాన్ని కొట్టావా? వెళ్ళి తీసుకురాపో. ఒరే పిల్లలు లేవండి. ఇది టీయా ఇంకేమైనానే? ఇందులో ఉప్పు వేసావా చక్కెర వేసావా? నీ మొహం లాగే ఉంది, తీసుకెళ్ళు. సరే నాన్న మీరు స్కూల్కి వెళ్ళండి, వెళ్ళండి నాన్న స్కూల్. ఓ అమ్మా చింతపండు. ఓ అమ్మా చింతపండు ఇక్కడ చింతపండు ఎంత అమ్మా కేజీ? 120 రూపాయలమ్మా. ఏది చూపించు ఒకసారి. చూడమ్మా, కేజీ ఎంత అమ్మా? 120 రూపాయలమ్మా. బామ్మగారు 120 రూపాయలు. ఏంటి ఏమన్నావు? బామ్మగారు 120 రూపాయలు. బాగున్నారా? నీకు ఎలా కనిపిస్తున్నా? బామలా కనిపిస్తున్నానా? బామ్మగారి దగ్గరనే కొడతారండి. నేను మంచిగా డైటింగ్ చేసుకుంటూ నేను ఇంత అందంగా మెయింటైన్ చేస్తుంటే నీకు బామలా కనిపిస్తున్నానా? అనుకున్నారా? సరేనమ్మా, ఏమంటున్నావునమ్మా? అక్కగారు అన్నిలు ఇంకా నయం. అక్కగారం తింటే కానీ 150 రూపాయలు అయితే మా చింతపడినారే. సరే కానీ మా చర్చికి వస్తావా? చర్చికా? నాకేం రాగా ఉందని చర్చికి పోవాలి. నేను అంత మంచిగా ఉన్నా కదా. కాదమ్మా, నువ్వు మా చర్చికి వచ్చావనుకో, మా చర్చి దగ్గర చాలా మంది ఉంటారు. నీ చింతపండు అంతా అమ్ముడు పోతుంది అక్కడ. ఇంకో 2 బత్తాలు తెస్తామా నేను? తీసుకొచ్చేసే కానీ ఈ చింతపండు ఇప్పుడు నాకు ఇచ్చేసే. ఇప్పుడు నీకు 4 కేజీలు కాదు కదా అమ్మా, 2 కేజీలు ఉంది. ఆ లైన్లా బుక్ చేస్తా 2 కేజీలు. ఏ లైన్లో అమ్మా? ఆ లైన్ లైన్లా వస్తే లత ఇదేదో ఆ లైను ఈ లైను ఆ దారి ఈ దారి అని చెప్తుంది. ఏంటో కనుక్కోవే కొంచెం. అది ఆన్లైన్ ఈ లైన్ కదా అత్తయ్య, అది ఆన్లైన్ లో వస్తుంది అత్తయ్య. ఆన్లైన్ ఆన్లైన్ అదే ఆ లైన్లో పెట్టు అని చెప్పి కదా. సరేలేవే, ఇప్పుడు ఇచ్చేసేళ్ళు. డబ్బులు ఓ చెల్లె 150 రూపాయలు కట్టి. అమ్మ తీసుకోమని ఇప్పుడు తీసుకో, కానీ నా చర్చి కాడికి నువ్వు చింతపండు తీసుకొని రా. 2 కేజీలు 2 బత్తాలు పట్టుకురానమ్మా. వద్దమ్మా, నువ్వు మాత్రం చర్చికి రావాలి, ఓకేనా? అక్కడ నువ్వు చింతపండు తీసుకొని వచ్చి నా ప్రార్థన మందిరం అక్కడ ప్రార్థన స్థలం ఉంటుంది కదా, వ్యాపార స్థలంగా మారుతుంది. కాబట్టి నువ్వు చింతపండు అక్కడ తీసాను. మంచిగా ఇంత తీయగా మాట్లాడుతుంది కదా, ఏమని పట్టుకుని ఆమె తిరుగుతుంది. అవునట అక్క ఆమె మాటలు పట్టించుకోకు, నువ్వు మాత్రం నా చర్చికి రా. ప్రేమగా మాట్లాడతాను అంటే కంపల్సరీ వస్తామని మందిరానికి. దేవుడు నేను దీవించును గాక. ఓకే.
ఫీజు కట్టలేదు కదా మనం. అందరి ముందు మాకు షేమ్గా అనిపించింది మమ్మీ, బయట కూర్చోబెట్టింది మమ్మీ. అప్పుడు ఏం చేశారు నాన్న? అయితే మేము దేవుడికి ప్రార్థన చేసినాం మమ్మీ. వెంటనే ఆ సార్ వాళ్ళు మా మనసు మారి మమ్మల్ని లోపలికి రప్పించి ఎగ్జామ్ రాపించింది మమ్మీ. కదా మన దేవుడు ఎంత గొప్పవాడు. మీ ప్రార్థన చేయగానే వాళ్ళ మనసు మారి మిమ్మల్ని లోపలికి తీసుకుపోయాడు కదా. కాబట్టి చిన్నపిల్లల ప్రార్థన దేవుడు తొందరగా వింటాడు. క్రమం తప్పకుండా ప్రతి సమస్య గురించి మనం ప్రార్థిద్దాం. ఓకేనా? వెళ్ళండి నాన్న, వెళ్ళి ప్రెషప్ కాకండి. ఏమండి ఏమండి మళ్ళీ తాగేసి వచ్చారా? తాగొచ్చా అంటే ఏంది? నైట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై ఎనర్జీ. తాగుతా నేను. నువ్వు చెప్పడానికి అది కాదండి, పిల్లలకు ఫీజు కట్టలేదు, ఇలా తాగితే ఎలా అండి? నాకు అన్ని తెలియదు, నీకు అన్ని తెలియదు కానీ మమ్మీ 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 చెప్పు నాన్న. కూర్చో మమ్మీ. అన్నం పెట్టిందా? పెట్టింది నాన్న. కనీసం కాలైనా మమ్మీది నీకు పుణ్యమైన వస్తుంది. కాలొస్తే వద్దినండి, వద్దిను. ఏం కూర ఉండావే? పెట్టింది మమ్మీ. ఏమే ఏదో పచ్చడేసి పెట్టింది నాన్న. పచ్చడా? అవ్వా అందరు చూడండి. ఏమేమి మా అమ్మ పెళ్లి కాముందు ఇట్లా ఉండేది పక్కగా. ఇప్పుడు కూడా ఎంత లడ్డుపోయింది చూడండి. ఎందుకే మా అమ్మ ఉంటే రోజు తింటావు? అది కాదండి, పెట్టానండి, పెట్టలేదు. అత్తయ్య పెట్టావమ్మా, పెట్టావనే చెప్పాను. నువ్వు అట్లా చెప్పదు నాకు. మా అమ్మకి పెట్టలేను. అమ్మ నీకు చెప్పాను కదమ్మా, ఇక్కడ ఒక గోడ కట్టని. అందరు చూస్తున్నారు చూడండి అమ్మా, ఎట్లా చూస్తున్నారు చూడండి. ఒక గోడ కట్టి అమ్మా. ఏమండి మీరు అన్నం తినండి. ఏమండి అన్నం తినండి, తినను. కొంచెం తినండి. ఏమండి తిననే. కొంచెం తినండి. ఏమండి అన్నం తీసుకొస్తాండి. తెలుగుతో కొంచెం పెట్టు. సరే సరే అది కాదండి. సరే సరే సరే. ఏమండి మమ్మీ చూడండి, రోజు దేవుని ప్రార్థిస్తుంది, మనం ఏయ్. ప్రార్థిస్తున్నాం కదా. దేవుడు ఎందుకండి ఇలా తాగేసి? దేవుడు అని చెప్పకు. నేను చెప్పాను కదా ముందే, 90 ఈస్ ద పవర్ ఆఫ్ మై ఎనర్జీ. అది కాదండి, తాగి తాగి ఆరోగ్యం పెరగబోతుంది కాండి. అదేం తెలియదు నాకు. నాకు చెప్పకు. ఏమండి కొంచెం అన్నం తినండి, తీసుకొస్తాం. కొంచెం పెట్టు, పెరుగుతుందని చెప్తున్నా. కొంచెమే. అది కాదండి, కొంచెం తినండి. ఏంటి అంత అన్నం తీసుకొచ్చావు? అన్నం తినండి, నీకు అంత అన్నం ఏమన్నా నేను? కొంచెం తినండి. తిను తిను మళ్ళీ తినవు. ప్లీజ్ అండి, చెప్పేది నువ్వు. ప్లీజ్ అండి, కొట్టకండి. నేను చెప్పేది నువ్వు. వద్దు నడు. ప్లీజ్ అండి, నన్ను కొట్టకండి ప్లీజ్. కొంచెం తినండి. అది కాదండి, తాగితే మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదండి. నా ఆరోగ్యం నా ఇష్టం. ఏమంటే కొంచెం తినండి. అరే మీరు చెప్పదా? దేవుని ప్రార్థించండి. మనం ఏమంటే మీ రక్షణ నుంచి తొలగిపోతున్నారండి, ప్రార్థించండి. అయినా నాకు తెలియదు. బస్సు పిల్లలు ఎక్కడా? పిల్లలు ఎక్కడా? చూడండి, ఎగ్జామ్ ఫీజు కట్టలేక పిల్లల్ని బయట ఉంచారండి. చెప్పండి మీరు. కొంచెం అర్థమవుతుందా? ఎప్పుడైనా మగవాడే కట్టాలా? పెళ్లి చేసుకున్న కాడ నుంచి ఇబ్బందే మాకు. ఏమైనా కొనాలన్నా ఏమైనా తినాలన్నా మిమ్మల్ని అడగాలి. అది ఎవరు అడ్డు పెట్టింది? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? డాడీ ఫీజు కట్టపోయేసరికి మేము బయట నిల్చొని ఉండాల్సి వచ్చింది డాడీ. అరే నాకేం తెలియదురా. మీ అమ్మని పనికి అయినా పోమను. నాకు తెలియదు. నాకు తాగడానికే డబ్బులు సరిపోవట్లేదు. మీ అమ్మని కట్టమని నాకు తెలియదురా. డాడీ మొత్తం పైసలకి తాగనికే వెళ్తే ఎట్లా మిగులుతాయి డాడీ? అరే వీళ్ళకి ఉండదు. ఎందుకురా? తీసుకట్టరా. మమ్మీ ఎట్లా కడతాం డాడీ? ఏమండి నేను బయటికి వెళ్ళాను కదా అండి,
ఏం పని చేయను కదండి. నాకు డబ్బులు ఎలా ఉంటాయండి? నాకు అవన్నీ చెప్పకు, నా తాగుడికి నాకు సరిపోవట్లేదు. ఏమండి ఏసే నమ్ముకోవాలండి. మన దేవుడండి, మనకు రక్షించే దేవుడండి. అది అట్లా మాట్లాడొద్దండి. ఇంట్లో చూడండి, అమ్మ దేవుని స్తుతిస్తుంది, మేము పిల్లలు అందరం ప్రార్థిస్తున్నాం కదండి. అలా అనకూడదండి. దేవుడు నిజమైన దేవుడు అండి. ఐరన్ బాడీ ఎట్లున్నా చూడండి, అది తాగితే అది అంటారు. మామూలు కూడా ఎట్లున్నారు. నడు నాకే నడు నడు ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ అండి, నన్ను కొట్టు. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. ప్రేమ నా భర్తను ఒక్కసారి మార్చండి తండ్రి. నువ్వేం పాపం చేస్తాను అయ్యా, నా భర్తను ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఇంకా నా సంఘంలో తండ్రి ఎంతో బిడ్డలు ఇలాంటి సమస్యతోటి బాధపడుతున్నారు ఏసయ్యా. తండ్రి ఒక్కసారి మా కుటుంబాన్ని రక్షణ కలిగించండి ఏసయ్యా. నా పిల్లలకు ఫీజు కట్టలేదు, ఏం లేదు తండ్రి ఏసయ్యా. నా భర్తను ఒక్కసారి ముట్టి స్వస్థపరచండి ఏసయ్యా. అయ్యా ఒక్కసారి కనికరించండి తండ్రి. నా ఆత్మ నుంచి తొలగిపోతున్నాడు ఏసయ్యా, రక్షణ లేకుంటున్నాడు తండ్రి ఏసయ్య ప్రభా. తండ్రి నేను ఒక్కదాన్ని ఈ సమస్యతో బాధపడుతున్నా తండ్రి. నాలాంటి వాళ్ళ నా సంఘంలో ఎంతో మంది ఉన్నారు తండ్రి, కానీ చెప్పుకోలేకపోతున్నారు ఏసయ్యా. ప్రతి సమస్య నుంచి నువ్వు కాపాడు వాడవు తండ్రి. తండ్రి నా భర్తను ముట్టి స్వస్థపరచమని మా ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. బాగున్నావు, కనబడుతుంది. దేవుడు ప్రతిదీ నీకు చూస్తున్నాడమ్మా. అన్నిటి నిన్ను నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు. ఏడవద్దు. మన కొరకు ప్రార్థించే దైవ సేవకులు ఉన్నారు. ఉపవాసం ఉంది కన్నీటి ప్రార్థించే దైవ సేవకులు ఉన్నారు. అలనాడు కొర్నేలి ప్రార్థన విని ఆ కుటుంబానికి రక్షణ దయచేసినట్టుగా నీ కుటుంబానికి కూడా త్వరలో దేవుడు దయచేశాడు, రక్షణ దయచేశాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డ దర్శించి బిడ్డ కుటుంబాన్ని అయ్యా మీరు రక్షించి నీ చేతిలో చెప్పుకుని ప్రభు మీ సన్నిధికి నడిపించి మీరే కృప చూపించి అయ్యా బిడ్డ కన్నీటిని నాట్యముగా మార్చి దుఃఖ దినములు సమాప్తం చేయమని యేసు నామములో అరే మన వారంగా ఇది అదే తాగాలి గట్టిగా. నువ్వు ఇక్కడున్నావేంట్రా? ఏమైంది నీకు? ఎంత చేస్తారా నిన్ను? తాగాలి, మనం ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు తాగడమేనారా? అసలు నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ చుక్కొద్దు, అసలు ఏమొద్దు. ఏంటి తక్కువ పక్కన పెట్టు. కానీ ఇంటికి ఒక లొల్లు అవుతుంది. నా భార్య ఏమో ఒకటే అర్థం, ప్రభువుని వేసేది అనుకుంటా. దేవుడు అంట, ఎవరికి దేవుడు, ఎవరి దేవుడు మనకే తెలుసు. విషయం చెప్పాలిరా, అయ్యదు కానీ కొంచెం చెప్పేది చెప్పేది విను. నిన్న మనం ఎప్పటిలాగే కోట తాగి వెళ్ళినామా? కాదు మళ్ళా చెప్పేది విను. కోట తాగడానికి వెళ్ళినామా? తాగేసి వచ్చేసరికి నా భార్య ఇంటి ముందుంది, చీపిరి కట్ట పట్టుకోండి. కొట్టిందా ఆమె? కొడదామా? ఉన్నదే కొంచెం పరవంట, ఆ పరు మొత్తం పోయింది. అందరు పరవంట తీసేసింది కొట్టి. కొట్టించుకోవడానికి నువ్వు ఆడదానివా? చూడు మా వాళ్ళు ఎట్లా బందోబస్తుగా. ఇప్పుడు నా పిల్లలు కూడా నాతో ఉండనంటున్నారు. నేను చూడు ఎట్లా కూడా నా భార్య ఇష్టం వచ్చినట్టు. నేను చెప్పేది విను. నువ్వు కూడా దేవుడిని నమ్ముకో. మన భార్య పిల్లలతో మనం సంతోషంగా ఉన్నాం. ఈ తాగుడు అవి ఏమి వద్దు. నాకు ఎన్ని అవసరం చెప్పు. చెప్పి నువ్వు కూడా నీతో చెప్తానవా? నాకు వద్దు. నీతో ఇలా అయితే చాలా కష్టం. నీతో ఫ్రెండ్షిప్ వద్దు నాకు. అసలు నువ్వు మారినప్పుడు నాకు ఫోన్ చేయి, నేను అప్పుడు వస్తాను. నువ్వు మారినప్పుడు నాకు ఫోన్ చేయి, అప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. నాకు డబ్బులు ఉన్నప్పుడు తాగుతావు, కానీ నాతో దోస్తారా చేయవా? నాకేం డబ్బులు లేదా తాగడానికి? అయితే ఖాతా పెట్టు. లేదు నా దగ్గర. అయినా ఇప్పుడు తాగడాలు వద్దు అని చెప్పాగా. దేవుని నమ్ముకో.
అనుకో నీ భార్య పిల్ల నీతోనే సంతోషంగా ఉంటారు. మీరంతా అయినా ఏమొద్దురా మీకు. అయినా వాడు చెప్పింది నిజమేనా? వాడి భార్య అందరి ముందు 10 మందిని పిలిచి చీపురు కట్టుతో కొట్టింది అంటున్నాడు. మరి నా భార్య నీ ఎన్నిసార్లు తాగిపోయినా ఇబ్బంది పెట్టినా నన్ను ఏమనట్లేదు. ఒకవేళ ఇదే నిజమైన ప్రేమేమో, ఇదే దేవుని ప్రేమేమో. నా పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు నన్ను. అవును కదా, ఎంతమంది చెప్పినా నేను వినట్లేదు. అసలు నాలో ఏముంది? నేను ఎందుకు తాగుతున్నా? అదే పెద్ద తప్పు అయిపోయింది. నేను రోజు తాగొచ్చిన భార్యను ఎందుకు కొడుతున్నా? అట్లా కొట్టద్దు. అదే కదా కదా, క్షమించే నన్ను. నేను తాగొచ్చు, నేను కొట్టాను, ఎన్నోసార్లు కొట్టాను, తిట్టాను. ఏం కదండి, ఏం కదండి, మా మాటలు మనకు చాలా ఇష్టం. ఏంటో దేవుడు మీకు ఇష్టం మంచిదండి, చాలా సంతోషంగా ఉండండి. మమ్మీ, నేను తాగడం మానేసిన మమ్మీ. నేను ఇప్పుడు మంచిగా ఉంటాను మీతోని. మంచిది నాయనా. ఎవరు కూడా సంఘంలో ఇలా ఉండి ఇప్పటి నుంచైనా ఈ నూతన సంవత్సరం నుంచైనా అందరూ మారి తన కుటుంబంతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ చిన్న స్కిట్తో మేము ముందుకు వచ్చాము.